హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా అయిన కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ చలికాలంలో కొత్తిమీర తినడం మన హెల్త్‌కి చాలా మంచిది. అలాగే ఈ కొత్తిమీరలో విటమిన్ సి, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండోయ్! ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఎన్నో గుణాలు ఈ కొత్తిమీరలో ఉంటాయి. ఈ సీజన్‌లో కొత్తిమీర దొరుకుతుంది కదండీ! ఈ కొత్తిమీరతో ఇలా కొత్తిమీర టమాటా రోటి పచ్చడైతే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్తిమీర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీరనైతే తీసుకున్నానండి. ఇది వెయిట్ పరంగా అయితే ఒక పావు కేజీ కొత్తిమీర వరకు వస్తుందండి. ఈ పావు కేజీ కొత్తిమీరకి చిన్నవైతే 5 టమోటాలు, పెద్దవైతే 4 టమోటాలు, ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చినైతే తీసుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీరని శుభ్రంగా బాగు చేసుకుని 2, 3 సార్లు వాటర్‌తో వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఒక పేపర్ మీద గానీ, ఒక క్లాత్ మీద గానీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఆరబెట్టుకోవాలండి. తడి ఆరేంత వరకు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కొత్తిమీరని కట్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర తడి ఆరేలోపు ముందుగా మనం తీసుకున్న టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగా అయితే ఇలాగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా ఇలా 2 ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఒక 10 వెల్లుల్లి గబ్బాలను అయితే పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఒక పావు కేజీ వరకు వేరుశనగ నూనె కానీ మనకి ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆ ఆయిల్ అయితే తీసుకుని ఈ బాండీ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలా అయితే చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఈ ఆయిల్లో అయితే వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పచ్చిమిర్చిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పూర్తిగా అయితే ఫ్రై అయిపోవాలండి. ఏమాత్రం దీని దగ్గర పచ్చి అనేది ఉండకూడదండి. ఇవి బాగా ఫ్రై అయితేనే ఈ రోటి పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తరువాత సెపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొత్తిమీర అనేది ఏమాత్రం తడి అనేది లేకుండా మొత్తం శుభ్రంగా అయితే ఆరిపోయిందండి. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇదే బాండీలో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఈ కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీరని ఇలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. కొత్తిమీర దగ్గర ఏమాత్రం తడి కానీ పచ్చి అనేది ఏమీ లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొత్తిమీర ఇలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తరువాత ఇదే బాండీలో కొంచెమంత జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ జీలకర్ర ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలా స్మెల్ వచ్చినప్పుడు జీలకర్ర ఫ్రై అయిపోయిందని అర్థమండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఈ కొత్తిమీరని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే సపరేట్గా అయితే తీసేసుకోవాలండి. ఆ తర్వాత అదే బాండీలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా స్పాంజ్ లాగా అయ్యేలాగా అయితే వీటినైతే ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టమోటా మొత్తం ఫ్రై అయిపోయిన తరువాత ఒక నిమ్మకాయంత చింతపండునైతే ఈ టమోటాలో వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసి వీటినైతే చల్లారనివ్వాలండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని రుచికి తగినంత సాల్ట్ని అయితే ఈ మిర్చిలోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు రోలు అనేది లేదు కాబట్టి నేను మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను. దీనిలోనే ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ గబ్బాలని కూడా వేసి
కచ్చాపిచ్చాగా అయ్యేంత వరకు, బరగ్గా అయ్యేంత వరకు ఇలా మిక్సీ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా, చింతపండును కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకుని మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలండి. మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోటిలో అయితే చేసుకోండి. ఈ పచ్చడి టేస్టు ఇలా మిక్సీలో చేసుకునే దానికన్నా రోటిలో చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ టమోటాలని కూడా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లోకే యాడ్ చేసుకొని దీనిని కచ్చాపిచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే పట్టుకోకూడదు. ఈ కొత్తిమీర అన్నది కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఆ తరువాత సపరేట్గా ఒక బాక్స్లోకి అయితే మనమైతే తీసేసుకొని మీకు కావాలి అనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను తాలింపు అనేది ఏమీ వేయట్లేదండి. సాల్ట్ అనేది ఏమన్నా తక్కువ అయితే గనక కొంచెం అంతా వేసుకొని మనం దీన్నైతే ఒకసారి అయితే కలిపేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమోటా రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కొత్తిమీర టమోటా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర టమోటా పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.